బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్న సూర్య వాళ్ళ మామయ్య కారెక్కి వాళ్ళ మామయ్యతో పాటు వస్తాడు. అయితే ఇక వాళ్ళ మామయ్య ఒక షాకింగ్ వార్త అయితే చెప్తాడు. అదేంటి అంటే, సూర్య నీతో పెళ్లి కుప్పుకున్నాడమ్మా నిత్య అనేసి అంటాడు. దాంతో ఈ నిత్య ఆనందానికి అవధి లేకుండా పోతాయి. ఇక ఆ తర్వాత సూర్య వాళ్ళమ్మ సూర్యని, నిజమా సూర్య, నిజమేనా నేను వింటున్నది, నువ్వు చెప్పు, నీ నోటితో నువ్వు చెప్పు అంటే, అవునమ్మా నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అంటాడు. అసలు షాకింగ్ బ్రేకింగ్ ట్విస్ట్ ఇదే. మ్యాటర్ ఏం జరిగింది అంటే, ఇక్కడ ఇక్కడ భువన అడుగుతుంది అనమాట, ఏం చెప్పి ఒప్పించావు అన్నయ్య వీణ్ణి అంటే, ప్రేమగా లాలించి చెప్పానమ్మా అందుకే విన్నాడు అంటుంది. కానీ తెర వెనకాల జరిగిన విషయాన్ని అస్సలంటే అస్సలు తనకి తెలియనివ్వడు. ఏం జరిగిందంటే, ఇక్కడ మురళి అలాగే నందులు ఇద్దరికి యాక్సిడెంట్ చేసిన తర్వాత సూర్య ఇక్కడ వీడి చొక్కా పట్టుకుని, వాళ్ళ మామయ్య చొక్కా పట్టుకుని, ఏంటి నువ్వు చేస్తున్నది, అసలు నువ్వు మనిషివేనా, నరరూప రాక్షసువా నువ్వు, అసలు వాళ్ళిద్దరి ప్రాణాలు ఎందుకు తీద్దాం అనుకున్నావు, నీ ఎజెండా ఏంటి అని అడిగితే, నా ఎజెండా ఏమీ లేదల్లుడు, వాళ్ళిద్దరిని చంపటమే నా ఎజెండా. వాళ్ళిద్దరిని కాదు, నువ్వు కనుక మా అమ్మాయిని ఇచ్చతో కనుక పెళ్లికి ఒప్పుకోకపోతే నీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చస్తూనే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక నందునిను మురళిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. జానునేమో ఎవరో ఊరి చివరి చెట్టుకి ఊరి తీసేస్తారు అంటూ ఇక వాళ్ళ కుటుంబం అంతా ఎలా చంపుతాడనే విషయాన్ని బెదిరించి భయపెట్టి సూర్యకి మొత్తం చెప్పేసరికి సూర్య కుప్ప కూలిపోతాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళనైతే కాపాడగలడు, మొత్తం ఫ్యామిలీని ఎలా కాపాడగలడు ఒక్క మనిషి. అది కూడా అంటాడనమాట, నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావు, ఆ తోట కోసమా చేస్తున్నావు, ఇంటి కోసమా అంటే, చీ 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 చీ, తోట కోసం వాటి కోసం కాదల్లుడు, నీ కోసమే చేస్తున్నా, నువ్వు నా అల్లుడు అవ్వాలని చేస్తున్నాను అని అంటాడు. సూర్యకు పాపం మాట రాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మురళి మురళి వాళ్ళ అత్తగారు అంటే జాను వాళ్ళ అమ్మ, జాను వాళ్ళ నాయనమ్మ, ఇలాగా అందరు ఆడవాళ్ళు ఉన్నారు. అంటే దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు, 7గురు ఉన్నారు. 7గురిని 7 రకాలుగా చంపుతాను అని చెప్పేసి బెదిరిస్తే సూర్య ఏం చేయగలడు చెప్పండి. ఇక మౌనంగా ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకుని ఇక వాళ్ళ మామయ్య చెప్పినట్టుగా బండెక్కి ఇంటికి వచ్చి పెళ్లికి ఒప్పుకున్నానని చెప్తాడు. కానీ మనసులో మాత్రం ఎలాగా జాను ఫ్యామిలీని నేను ఎలా కాపాడుకోవాలి అన్న బాధతోనే ఉంటాడనమాట. ఎందుకంటే జానుకేమో ఈ విషయం చెప్పలేడు. చెప్పాను జానుకి ఈ విషయం చెప్తే వాడేంటి చేసేది, నేను చూసుకుంటాను మనం కలుసుకుందాం అంటుంది. కానీ ప్రాక్టికల్ గా చూపించింది ఇది కదా, తన కళ్ళ ముందే తన్ని చంపుతున్నాడంటే ఇంకా ఏం చేస్తాడు చెప్పండి. సో అదనమాట విషయం. అయితే ఈ లోపు జాను సూర్యకి ఫోన్ చేస్తుంది. కానీ పాపం సూర్యకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అది జరిగిన మెయిన్ కంటెంట్ అనమాట ఈ యొక్క దానిలో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అసలు ఏ టైంలో సీరియల్ అప్డేట్ కావాలనేది మాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.